హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి అట్మాస్ఫియర్ అనే టాపిక్ మీద పార్ట్ 2 వీడియో చూద్దామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, జెట్ స్ట్రీమ్స్కు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇవి సాధారణంగా ట్రోపోస్ఫియర్ ఎగువ పొరల్లో పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. వీటి వేగం గంటకు 110 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి కేవలం ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. జెట్ స్ట్రీమ్ సంబంధించి ఇవి సాధారణంగా ట్రోపోస్ఫియర్ ఎగువ పొరల్లో పడమర నుండి ప్రవహిస్తాయి. వీటి వేగం అనేది గంటకు 110 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే ఇవి కేవలం ధ్రువ ప్రాంతాల్లోనే కాకుండా ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా ఏర్పడతాయంటండి. ఉదాహరణకు 25 to 35 degrees లాంగిట్యూడ్స్ కాదండి, లాటిట్యూడ్స్ అక్షాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. జెట్ స్ట్రీమ్ రకం: పోలార్ నైట్ జెట్, పోలార్ ఫ్రంట్ జెట్టు, సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్టు, ట్రోపికల్ ఈస్టర్లీ జెట్. ఏర్పడే ప్రాంతాలు లేదా కారణాలు: టిబెట్ పీఠభూమి వేడెక్కడం, స్ట్రాటోస్ఫియర్ నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు, పోలార్ మరియు ఫెర్రల్ సెల్స్ కలిసే చోట, హడ్లీ మరియు ఫెర్రల్ సెల్స్ కలిసే చోట. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C4, D1. పోలార్ నైట్ జెట్ అంటే ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే స్ట్రాటోస్ఫియర్లో ఏర్పడుతుందండి, 30 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో. పోలార్ ఫ్రంట్ జెట్ అనేది పోలార్ మరియు ఫెర్రల్ సెల్స్ కలిసే చోటంట. సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ అనేది హడ్లీ మరియు ఫెర్రల్ సెల్స్ కలిసే చోట. ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ అనేది టిబెట్ పీఠభూమి వేడెక్కడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ భారతదేశ నైరుతి ఋతుపవనాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. టిబెట్ పీఠభూమిపై వేడెక్కి పైకి లేచిన గాలి ఆఫ్రికా తీరంలోని మస్కరిస్ హై వద్ద కిందకి దిగి పీడనాన్ని పెంచుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ కరెక్ట్. టిబెట్ పీఠభూమి వేడెక్కడం వల్ల ఏర్పడే తేజ్ ఆఫ్రికా సమీపంలో అధిక పీడనాన్ని మస్కరిన్ హై పెంచడం ద్వారా ఋతుపవన గాలులను భారతదేశం వైపు బలంగా నెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ గురించి ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. ఇది 25 డిగ్రీల నుండి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రవహిస్తుంది. శీతాకాలంలో ఇది హిమాలయాల వల్ల 2 శాఖలుగా విడిపోతుంది. దీని దక్షిణ శాఖ భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్లను తీసుకొస్తుంది. ఇది ఎల్లప్పుడూ తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. ఇక్కడ తప్పుగా అన్నది అడిగారండి. తప్పు వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ సంబంధించి ఇది 25 నుండి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రవహిస్తుందంట. శీతాకాలంలో ఇది హిమాలయాల వల్ల 2 శాఖలుగా విడిపోతుందంట. దీని దక్షిణ శాఖ భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్లను తీసుకొస్తుందంటండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ పేరులోనే ఉన్నట్లుగా ఇది ఎల్లప్పుడూ పడమర నుండి తూర్పుకు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ ఇక్కడేమన్నారండి, తూర్పు నుండి పడమరకు ఆపోజిట్లో ఇచ్చారండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విమానం న్యూయార్క్ అంటే పడమర నుండి లండన్ తూర్పు వైపు ప్రయాణిస్తోంది. ఆ విమానం జెట్ స్ట్రీమ్ మార్గాన్ని ఎంచుకుంటే కలిగే ఫలితం ఏమిటి? ఆ విమానం అనేది జెట్ స్ట్రీమ్ మార్గాన్ని ఎంచుకుంటే కలిగే ఫలితం ఏంటి అంటే ప్రయాణ సమయం అనేది తగ్గుతుంది మరియు ఇంధనం అనేది ఆదా అవుతుంది. ఒక విమానము న్యూయార్క్ నుండి లండన్ వైపు ప్రయాణిస్తోంది. ఆ విమానము జెట్ స్ట్రీమ్ మార్గాన్ని కనుక ఎంచుకుంటే కలిగే ఫలితం ఏంటంటే ప్రయాణం యొక్క సమయం అనేది తగ్గుతుందంట, ఇంధనం అనేది ఆదా అవుతుందంటండి. జెట్ స్ట్రీమ్ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. విమానం కూడా అదే దిశలో వెళ్తే వెనుక నుండి వచ్చే గాలి తోడ్పాటుతో వేగం పెరుగుతుంది, సమయం మరియు ఇంధనం ఆదా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోస్బీ తరంగాలు దేనికి సంబంధించినవి?
ఈ రోస్బీ తరంగాలు అనేవి జెట్ స్ట్రీమ్స్ యొక్క మెలికలు ప్రవాహాలండి. పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్ సరళ రేఖలో కాకుండా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఈ మెలికలనే వాతావరణ శాస్త్రంలో రోస్బీ తరంగాలని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే జెట్ స్ట్రీమ్ ఏది? ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే జెట్ స్ట్రీమ్ ఏది అంటే పోలార్ ఫ్రంట్ జెట్, పోలార్ నైట్ జెట్. పోలార్ నైట్ జెట్టు స్ట్రాటోస్ఫియర్లో ఏర్పడి ధ్రువ ప్రాంతపు చల్లని గాలిని బంధించడం ద్వారా పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ మేఘాలను ఏర్పరుస్తుంది. ఇది సిఎఫ్సిలతో చర్య జరిపి ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతాయంటండి. ఓజోన్ పొర క్షీణత కారణమయ్యే జెట్ స్ట్రీమ్ ఏది అంటే పోలార్ నైట్ జెట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. టిబెట్ పీఠభూమి వేడెక్కడం, ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ ఏర్పడటం, సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ హిమాలయాల ఉత్తరానికి వెళ్ళిపోవడం, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఫస్ట్ సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ హిమాలయాల ఉత్తరానికి వెళ్ళిపోవడం, తర్వాత టిబెట్ పీఠభూమి వేడెక్కడం, తర్వాత ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ ఏర్పడటం, తర్వాత నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించడం. మొదట సబ్ ట్రోపికల్ జెట్ హిమాలయాల నుండి ఉత్తరానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత టిబెట్ పీఠభూమి వేడెక్కి తేజ్ అనేది ఏర్పడుతుంది. ఇది అల్పపీడనాన్ని సృష్టించి ఋతుపవనాలను లోపలికి లాక్కుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాల రకాలు మరియు వాటి లక్షణాలను జతపరచము. మేఘాలు సిర్రస్, ఆల్టో క్యూములస్, నింబోస్ట్రేటస్, క్యూములస్. లక్షణాలు గొర్రె బొచ్చు వలె ఉంటాయి, పక్షి ఈకల వలె కనిపిస్తాయి, కాలీఫ్లవర్ ఆకారంలో ఉంటాయి, నిజమైన వర్ష మేఘాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. సిర్రస్ పక్షి ఈకల వలె కనిపిస్తాయంట సిర్రస్ మేఘాలు అనేవి. ఆల్టో క్యూములస్ అంటే గొర్రె బొచ్చు వలె ఉంటాయంట. నింబోస్ట్రేటస్ అంటే నిజమైన వర్ష మేఘాల వలె ఉంటాయంట. క్యూములస్ అంటే కాలీఫ్లవర్ ఆకారంలో ఉంటాయి. సిర్రస్ మేఘాలు పక్షి ఈకల వలె ఎత్తులో ఉంటాయి. ఆల్టో క్యూములస్ గొర్రె బొచ్చు వలె కనిపిస్తాయి. నింబోస్ట్రేటస్ దట్టంగా ఉండి నిరంతర వర్షాన్ని ఇస్తాయి. క్యూములస్ మేఘాలు కాలీఫ్లవర్ ఆకారాన్ని పోలి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తుఫానుల తీవ్రతకు గుప్త ఉష్ణం ప్రధాన ఇంధనంగా పనిచేస్తుంది. సాంద్రీకరణ ప్రక్రియలో నీటి ఆవిరి తిరిగి నీటి చుక్కలుగా మారినప్పుడు అది తనలో దాచుకున్న ఉష్ణాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. తుఫానుల తీవ్రతకు గుప్త ఉష్ణం ప్రధాన ఇంధనంగా పనిచేస్తుందంట. సాంద్రీకరణ ప్రక్రియలో నీటి ఆవిరి తిరిగి నీటి చుక్కలుగా మారినప్పుడు అది తనలో దాచుకున్న ఉష్ణాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుందంటండి. సముద్రం నుండి ఆవిరైన నీరు ఆకాశంలో సాంద్రీకరణం చెందినప్పుడు విడుదల చేసే గుప్త ఉష్ణం గాలిని మరింత వేడెక్కించి అల్పపీడన తీవ్రతను పెంచుతుంది. అందుకే దీనిని తుఫానుల ఇంధనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పొగమంచు రకాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. వికిరణ పొగమంచు ఏర్పడటానికి నిర్మలమైన ఆకాశం మరియు నిశ్చలమైన గాలి అవసరం. అభివాహ పొగమంచు వెచ్చని తేమతో కూడిన గాలి చల్లని ఉపరితలం మీదుగా అడ్డంగా ప్రయాణించినప్పుడు ఏర్పడుతుందంట. బాష్పీభవన పొగమంచు కేవలం ఎడారి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. వికిరణ పొగమంచు ఏర్పడటానికి నిర్మలమైన ఆకాశం మరియు నిశ్చలమైన గాలి అనేది అవసరము. అభివాహ పొగమంచు వెచ్చని తేమతో కూడిన గాలి చల్లని ఉపరితలం మీదుగా అడ్డంగా ప్రయాణించినప్పుడు ఏర్పడుతుందంటండి. బాష్పీభవన పొగమంచు ప్రధానంగా సరస్సులు, నదులు మరియు శీతాకాలంలో సముద్ర తీరాల వద్ద వెచ్చని నీటి ఆవిరి చల్లని గాలిలో కలవడం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట ఆర్ద్రతకు సంబంధించి సరైనది ఏది? ఇది ఒక ఘనపు మీటర్ గాలిలో ఉన్న నీటి ఆవిరి బరువును తెలుపుతుంది. గాలి ఉష్ణోగ్రత లేదా పీడనం మారినా ఇది సాధారణంగా మారదు. దీనిని శాతంలో లెక్కిస్తారు. ఇది కేవలం వర్షం పడే సమయంలో మాత్రమే మారుతుంది. ఇక్కడ ఏమడిగారండి? విశిష్ట ఆర్ద్రతకు సంబంధించి సరైనది అడిగారండి. గాలి ఉష్ణోగ్రత లేదా పీడనం మారినా ఇది సాధారణంగా మారదంటండి.
విశిష్ట ఆర్ద్రత అనేది 1 కిలోగ్రాము గాలిలో ఉన్న నీటి ఆవిరి బరువు, గాలి పీడనం లేదా ఉష్ణోగ్రత మారిన నీటి ఆవిరి కొత్తగా కలవనంత వరకు ఇది స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వడగండ్లు ఏర్పడే ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించే అంశం ఏది? ప్రధాన పాత్ర పోషించే అంశము మేఘం లోపల గాలి వేగంగా కింద నుండి పైకి వీయడం అండి. బలమైన పైకి వీచే గాలులు నీటి చుక్కలను మేఘంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తాయి. అక్కడ అవి గడ్డ కట్టి మంచు ముక్కలుగా లేదా వడగండ్లుగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, తీర ప్రాంతాలలో ఉదాహరణకు విశాఖపట్నంలో చెమట ఆరక ఉక్కపోత ఎక్కువగా ఉండటానికి శాస్త్రీయ కారణం ఏమిటి? అంటే గాలిలో సాపేక్ష ఆర్ద్రత ఇప్పటికే ఎక్కువగా ఉండడం వల్ల చెమటను పీల్చుకోలేకపోవడం. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. దీనికి సంబంధించి తీర ప్రాంతాలలో చెమట ఆరక ఉక్కపోత అనేది ఎక్కువగా ఉండడానికి గల కారణము గాలిలో సాపేక్ష ఆర్ద్రత ఇప్పటికే ఎక్కువ ఉండడం వల్ల చెమటను పీల్చుకోలేకపోవడం అండి. గాలిలో తేమ ఇప్పటికే ఎక్కువగా ఉంటే అది మన శరీరం నుండి వచ్చే చెమటను ఆవిరిగా మార్చుకోలేదు, దీనివల్ల ఉక్కుపోతగా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలచక్రంలోని దశలను సరైన క్రమంలో అమర్చండి. జలచక్రంలోని దశలను సరైన క్రమంలో అమర్చండి. సాంద్రీకరణం, బాష్పీభవనం, ప్రవాహం, అవపాతం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 1, 4, 3. మొదట నీరు ఆవిరవుతుంది, తర్వాత మేఘాలుగా మారుతుంది, ఆపై వర్షంగా పడుతుంది, తర్వాత చివరగా భూమిపై ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్రీకరణం జరగడానికి అవసరమైన పరిస్థితులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. గాలి ఉష్ణోగ్రత తుషార స్థానం కంటే తగ్గాలి. గాలిలో ధూళి కణాలు, పొగ లేదా ఉప్పు రేణువుల వంటి సాంద్రీకరణ కేంద్రకాలు ఉండాలి. గాలిలో ఆర్ద్రత 0% ఉండాలి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. గాలి ఉష్ణోగ్రత తుషార స్థానం కంటే తగ్గాలి. గాలిలో ధూళి కణాలు, పొగ లేదా ఉప్పు రేణువుల వంటి సాంద్రీకరణ కేంద్రకాలు ఉండాలి. సాంద్రీకరణ జరగాలంటే గాలి చల్లబడి తుషార స్థానానికి చేరుకోవాలి మరియు నీటి చుక్కలు ఏర్పడడానికి గాలిలో సాంద్రీకరణ కేంద్రకాలనే ఉండాలండి. కానీ ఇక్కడేమన్నారు, గాలి యొక్క ఆర్ద్రత 0% ఉండాలి అనేది రాంగ్ అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్రీకరణ రూపాలను వాటి లక్షణాలతో జతపరచుము. రూపాలు: మంచు, తుషారం, మంచు పొగ, తేలికపాటి పొగ మంచు. లక్షణాలు: ఉపరితల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏర్పడుతుంది. రాత్రి ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది. పర్వత ప్రాంతాల్లో కనిపించే పల్చని పొర. దృశ్యమానత 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. మంచు రాత్రి ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది. తుషారం ఉపరితల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏర్పడుతుంది. మంచు పొగ దృశ్యమానత 1 కిలోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. తేలికపాటి పొగ మంచు పర్వత ప్రాంతాల్లో కనిపించే పల్చని పొర. నిర్మలమైన ఆకాశం ఉన్నప్పుడు భూమి త్వరగా చల్లబడి మంచు ఏర్పడుతుంది. ఘనీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తుషారం ఏర్పడుతుంది. ఫాగ్లో దృశ్యమానత 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. మిస్ట్లో 1-2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తాన పొగ మంచు పర్వతవాలుల వెంట ఏర్పడుతుంది. గాలి పర్వతవాలు వెంబడి పైకి వెళ్ళే కొద్దీ పీడనం తగ్గి అడియాబాటిక్ కూలింగ్ ద్వారా చల్లబడుతుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. తేమతో కూడిన గాలి పర్వతవాలుపై ప్రయాణించేటప్పుడు అడియాబాటిక్ కూలింగ్ వల్ల సాంద్రీకరణం చెంది ఉత్తాన పొగ మంచుగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ కాంతి వలయం ఏర్పడటానికి ఏ మేఘాలు కారణమవుతాయి? సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ కాంతి వలయం ఏర్పడటానికి ఏ మేఘాలు కారణమవుతాయి? సిర్రోస్టేటస్ అండి. సిర్రోస్టేటస్ మేఘాల్లోని మంచు స్ఫటికాల ద్వారా కాంతి వక్రీభవనం చెందడం వల్ల సూర్య చంద్రుల చుట్టూ కాంతి వలయం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పొగమంచు వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడానికి ప్రధాన కారణం ఏమిటి? గాలి వేగం పెరగడం, పొగమంచులోని తేమ మరియు కాలుష్య కణాలు ఇన్సులేటర్లపై చేరి ఫ్లాష్ ఓవర్కు కారణమవ్వడం,
ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కడం, సూర్యరశ్మి తక్కువగా ఉండడం. పొగమంచు వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పొగమంచులోని తేమ మరియు కాలుష్య కణాలు ఇన్సులేటర్లపై చేరి ఫ్లాష్ ఓవర్కు కారణమవడం అండి. పొగమంచులోని తేమ హై వోల్టేజ్ పవర్ లైన్ల ఇన్సులేషన్ను దెబ్బతీసి ఫ్లాష్ ఓవర్కు దారితీస్తుంది. దీనివల్ల విద్యుత్తు నిలిచిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ శాస్త్రంలో థండర్ హెడ్స్ అని ఏ మేఘాలను పిలుస్తారు అంటే క్యుములోనింబస్ అండి. క్యుములోనింబస్ మేఘాలు అత్యంత ప్రమాదకరమైనవి మరియు పర్వతాలంత ఎత్తుకు పెరుగుతాయి. సో ఇవి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని థండర్ హెడ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణ ప్రసార పద్ధతులు మరియు అవి జరిగే మాధ్యమాలను జతపరచము. పద్ధతులు: ఉష్ణవాహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. మాధ్యమాలు లేదా అణువుల స్థితి: యానకం అవసరం లేదు, తరంగాల రూపంలో జరుగుతుంది. ఘన పదార్థాల్లో అణువులు కదలకుండా జరుగుతాయి. ద్రవాలు వాయువులతో అణువుల కదలికల ద్వారా జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B3, C1. ఉష్ణవాహనం ఘన పదార్థాల్లో అణువులు కదలకుండా జరుగుతుంది. ఉష్ణ సంవహనం ద్రవాలు వాయువులలో అణువుల కదలిక ద్వారా జరుగుతుంది. ఉష్ణ వికిరణం యానకం అవసరం లేదు, తరంగాల రూపంలో జరుగుతుంది. ఘన పదార్థాలలో అణువులు కదలకుండా పక్క అణువులకు శక్తిని అందించడాన్ని ఉష్ణవాహనం అంటారు. ద్రవ లేదా వాయువులలో అణువులు స్వయంగా కదులుతూ వేడిని తీసుకెళ్లడాన్ని సంవహనం అంటారు. సూర్యుని నుండి వేడి ఎటువంటి యానకం లేకుండా చేరడాన్ని వికిరణం అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, సంవహన వర్షపాతం సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. దీనిని 4 o'clock రైన్ అని కూడా పిలుస్తారు. ఈ వర్షపాతం సమయంలో ప్రధానంగా సిర్రస్ మేఘాలు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా భూమధ్య రేఖ ప్రాంతాలలో ప్రతిరోజు కురుస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 are కరెక్ట్. సంవహన వర్షపాతాన్ని 4 o'clock రైన్ అని కూడా పిలుస్తారంట. ఇది ఎక్కువగా భూమధ్య రేఖ ప్రాంతాల్లో ప్రతిరోజు కురుస్తుందంటండి. ఈ సంవహన వర్షపాతం సమయంలో దట్టమైన నల్లని క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. సిర్రస్ మేఘాలు వర్షాన్ని అనేవి ఇవ్వవండి. ఏ మేఘాలు ఏర్పడతాయి ఇక్కడ? క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడతాయండి, సిర్రస్ మేఘాలు కాదు. సో భూమధ్య రేఖ వద్ద వేడి వల్ల గాలిపైకి లేచి ప్రతిరోజు మధ్యాహ్నం తర్వాత ఈ వర్షం అనేది కురుస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాఛాయ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవడానికి ప్రధాన కారణం ఏమిటి? వర్షాఛాయ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవడానికి ప్రధాన కారణం ఏమిటంటే గాలి పర్వతవాలు వెంబడి పైకి లేవడం వల్ల, గాలి పర్వతాన్ని దాటి రెండో వైపునకు వెళ్ళినప్పుడు కిందికి దిగుతూ వేడెక్కడం వల్ల, అక్కడ సముద్ర సామీప్యత లేకపోవడం వల్ల, అక్కడ కొరియాలిస్ బలం 0గా ఉండడం వల్ల. ఏమడిగారండి? వర్షాఛాయ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవడానికి ప్రధాన కారణం అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. గాలి పర్వతాన్ని దాటి రెండో వైపునకు వెళ్ళినప్పుడు కిందికి దిగుతూ వేడెక్కడం వల్ల. పరాగ్ముఖ దిశలో గాలి కిందికి దిగేటప్పుడు వేడెక్కుతుంది మరియు అందులో తేమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల అక్కడ వర్షం అనేది కురదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మేరీటైమ్ ట్రోపికల్ వాయురాశి లక్షణం ఏమిటి? చల్లని మరియు పొడి గాలి, వెచ్చని మరియు తేమతో కూడిన గాలి, అతి శీతలమైన మరియు పొడి గాలి, వెచ్చని మరియు పొడి గాలి. మేరీటైమ్ ట్రోపికల్ వాయు రాశి లక్షణం ఏమిటి అంటే వెచ్చని మరియు తేమతో కూడిన గాలి అండి. మేరీటైమ్ అంటే సముద్రం మీద ఏర్పడేది కాబట్టి తేమ ఎక్కువగా ఉంటుంది. ట్రోపికల్ అంటే ఉష్ణమండలం కాబట్టి వెచ్చగా ఉంటుంది. మన నైరుతి ఋతుపవనాలను మేరీటైమ్ ట్రోపికల్ వాయురాశిగా పరిగణిస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వాతాగ్రాలు సాధారణంగా మధ్య అక్షాంశాల వద్దే ఏర్పడతాయి. ఇక్కడే ఉష్ణమండల వెచ్చని గాలి ధ్రువ ప్రాంతపు చల్లని గాలితో కలుస్తుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 2 భిన్నమైన ఉష్ణోగ్రతలు గల వాయురాశులు కలిసే సరిహద్దుని వాతాగ్రం అంటారు. మధ్య అక్షాంశాల 30 నుండి 65 డిగ్రీల వద్ద ధ్రువ చల్లని గాలులు ఉష్ణమండల వెచ్చని గాలులు కలవడం వల్ల ఇక్కడ వాతాగ్రాలు అనేవి ఏర్పడతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ వద్ద ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడకపోవడానికి కారణం ఏమిటి? భూమధ్య రేఖ వద్ద ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ కొరియాలిస్ బలం అనేది 0గా ఉండడం వల్ల
ఈ ఉష్ణమండల చక్రవాతాలను ఏర్పడవండి. ఎక్కడ? భూమధ్యరేఖ దగ్గర. గాలి సుడిగుండంలో తిరగడానికి కొరియాలిస్ బలం అనేది అవసరం. భూమధ్యరేఖ వద్ద ఈ బలం లేకపోవడం వల్ల అక్కడ చక్రవాతాలు అనేవి ఏర్పడవండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి చక్రవాతం యాంటీ సైక్లోన్ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడానికి కారణం ఏమిటి? గాలి పైనుండి కిందకు దిగుతూ వేడెక్కడం వల్ల తేమ ఆవిరి అవ్వడం అండి. ప్రతి చక్రవాతంలో గాలి కిందకి దిగుతుంది, దీనివల్ల మేఘాలు ఏర్పడవు మరియు ఆకాశం అనేది నిర్మలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టోర్నాడోలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? వీటి తీవ్రతను పూజిత స్కేల్ ద్వారా కొలుస్తారంటండి. వీటిని టోర్నాడోలను తీవ్రతను EF0 నుండి EF0 నుండి EF5 వరకు పూజిత స్కేల్ ద్వారా కొలుస్తారు. ఇవి చాలా చిన్నవి మరియు వీటిని గుర్తించడం కష్టం. ఇవి కొన్ని నిమిషాల ముందే తెలుస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉరుములతో కూడిన తుఫాను సమయంలో కాంతి ముందుగా కనిపించి శబ్దం అనేది ఆలస్యంగా వినిపించడానికి కారణం ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. కాంతి వేగం ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉండడం వల్ల. మెరుపు ప్రవహించినప్పుడు గాలి వేడెక్కి వ్యాపించడం వల్ల ఉరుము వస్తుంది. అది కాంతి వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకు మెరుపు ముందు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరార్ధగోళంలో ప్రతి చక్రవాతంలో గాలి ఏ దిశలో ప్రయాణిస్తుంది? ఉత్తరార్ధగోళంలో ప్రతి చక్రవాతంలో గాలి ఏ దిశలో ప్రయాణిస్తుంది అంటే సవ్య దిశలో మరియు బయటి వైపునకు. ప్రతి చక్రవాతంలో కేంద్రం వద్ద అధిక పీడనం ఉంటుంది కాబట్టి గాలి బయటకు ఇస్తుంది. కొరియాలిస్ బలం వల్ల ఉత్తరార్ధగోళంలో ఇది సవ్య దిశలో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అంటే చైనా జపాన్ తీరాలలో సంభవించే ఉష్ణమండల చక్రవాతాలను ఏమని పిలుస్తారు అంటే టైఫూన్లు అని పిలుస్తారండి. పశ్చిమ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణమండల చక్రవాతాలను ఏమని పిలుస్తారు అంటే టైఫూన్లు. వివిధ ప్రాంతాలలో చక్రవాతాలకు వివిధ పేర్లు ఉన్నాయి. ఉత్తర అట్లాంటిక్లో హరికేన్లు, ఆస్ట్రేలియాలో విల్లీస్, హిందూ మహాసముద్రంలో సైక్లోన్లు అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మెసోసైక్లోన్ అనే తిరుగుతున్న గాలి ప్రవాహం ఏ రకమైన తుఫాన్లో కనిపిస్తుంది? మెసోసైక్లోన్ అనే తిరుగుతున్న గాలి ప్రవాహం ఏ రకమైన తుఫాన్లో కనిపిస్తుంది? సూపర్ సెల్ తుఫాన్ అండి. సూపర్ సెల్ తుఫాన్లో గాలి తిరుగుతూ పైకి వెళ్తుంది. దీనినే మెసోసైక్లోన్ అంటారు. దీనివల్లనే టోర్నాడోలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చల్లని వాతాగ్రం వేగంగా ప్రయాణించి ముందున్న వెచ్చని వాతాగ్రాన్ని పూర్తిగా పైకి నెట్టేసినప్పుడు ఏర్పడే వాతాగ్రాన్ని ఏమంటారు? ఒక చల్లని వాతాగ్రం వేగంగా ప్రయాణించి ముందున్న వెచ్చని వాతాగ్రాన్ని పూర్తిగా పైకి నెట్టేసినప్పుడు ఏర్పడే వాతాగ్రాన్ని ఏమంటారు అంటే అధిరుద్ధ వాతాగ్రం అని అంటారంటండి. ఇది తుఫాను ముగింపు దశకు సంకేతం. ఇందులో వెచ్చని గాలి పూర్తిగా భూమి నుండి వేరు చేయబడి పైకి నెట్టబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్లీట్ మరియు వడగండ్ల మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. వడగండ్లు మేఘాలలో బలమైన ఊర్ధ్వ ప్రవాహాల వల్ల ఏర్పడతాయి. స్లీట్ అనేది వర్షపు చుక్కలు కిందకు పడుతున్నప్పుడు గాలిలో గడ్డ కట్టడం వల్ల ఏర్పడతాయంటండి. వడగండ్లు క్యుములో నింబస్ మేఘాల వల్ల ఏర్పడి పొరలుగా పేరుకుపోతాయి. స్లీట్ అనేది చల్లని గాలి పొరల గుండా వర్షం పడేటప్పుడు గడ్డ కట్టడం వల్ల ఏర్పడే చిన్న మంచు గుళికలు. నెక్స్ట్ క్వశ్చన్, వ్లాదిమిర్ కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ వర్గీకరణకు ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ప్రధాన ఆధారాలు. ఒక ప్రాంతంలోని వృక్ష సంపద అక్కడ ఉండే శీతోష్ణ స్థితిని ప్రతిబింబిస్తుందని కొప్పెన్ నమ్మాడు. కొప్పెన్ తన వర్గీకరణలో మొత్తం 10 ప్రధాన శీతోష్ణ స్థితి మండలాలను ప్రతిపాదించాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. వ్లాదిమిర్ కొప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణకు సంబంధించి ఈ వర్గీకరణకు ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ప్రధాన ఆధారాలు. ఒక ప్రాంతంలోని వృక్ష సంపద అక్కడ ఉండే శీతోష్ణ స్థితిని ప్రతిబింబిస్తుందని కొప్పెన్ నమ్మాడంటండి. బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. కొప్పెన్ 1900లో తన వర్గీకరణను ప్రతిపాదించాడు. దీనికి ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు వృక్షజాలం ప్రధాన ఆధారాలు. అయితే ఆయన 5 ప్రధాన శీతోష్ణ స్థితి మండలాలను మేజర్ గ్రూప్స్ ABCD మాత్రమే ప్రతిపాదించాడంటండి.
కానీ ఇక్కడ స్టేట్మెంట్ 3లో ఏమన్నారండి, మొత్తం 10 ప్రధాన శీతోష్ణ స్థితి మండలాలను ప్రతిపాదించాడు అన్నారండి. సో అది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కొప్పెన్ కోడ్స్ మరియు వాటి ముఖ్య లక్షణాలను జతపరచము. ABDE లక్షణాలు: పడే వర్షం కంటే ఆవిరయ్యే నీరు ఎక్కువ, ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ, అత్యంత వేడిగా ఉండే నెలలో కూడా ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ, శీతాకాలంలో ఉష్ణోగ్రత -3 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. గ్రేడ్ ఏ వచ్చి ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువ. నెక్స్ట్ బి గ్రేడ్ అనేది పడే వర్షం కంటే ఆవిరయ్యే నీరు ఎక్కువ. డి గ్రేడ్ అనేది శీతాకాలంలో ఉష్ణోగ్రత -3 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ. ఈ గ్రేడ్ అనేది అత్యంత వేడిగా ఉండే నెలలో కూడా ఉష్ణోగ్రత అనేది 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ. ఏ అంటే ఉష్ణమండల ఆర్ద్ర శీతోష్ణ స్థితి, బి అంటే శుష్క శీతోష్ణ స్థితి, డి అంటే శీతల మంచు శీతోష్ణ స్థితి, ఈ అంటే ధ్రువ శీతోష్ణ స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, కొప్పెన్ వర్గీకరణ ప్రకారం భారతదేశంలోని కోరమండల తీరంలో అంటే తమిళనాడు తీరంలో ఏ రకమైన శీతోష్ణ స్థితి కనిపిస్తుంది? ఆప్షన్ సి కరెక్ట్ అండి. యాస్ అండి, పొడి వేసవితో కూడిన ఋతుపవన రకం. కోరమండల తీరంలో వేసవి కాలం పొడిగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పడుతుంది. దీనిని యాస్ కోడ్తో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, అనంతపురం, కర్నూలు ప్రాంతం కొప్పెన్ వర్గీకరణలో ఏ విభాగానికి చెందుతుంది? BSHW అండి, అర్ధ శుష్క సెమీ యారిడ్. వర్షపాతం తక్కువగా ఉండి కొంతమేర పొడిగా ఉండే రాయలసీమ మరియు వాయువ్య భారత ప్రాంతాలను BSHW సెమీ యారిడ్ రకంగా వర్గీకరించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, థార్న్ థ్వైట్ వర్గీకరణలో మొక్కల పెరుగుదలకు అవసరమైన ఖచ్చితమైన ఉష్ణోగ్రతను లెక్కించే సూచిక ఏది? ఉష్ణ సమర్థత అండి. థార్న్ థ్వైట్ వర్గీకరణ ప్రకారం కేవలం నీరు ఉంటే సరిపోదు, మొక్కల పెరుగుదలకు అవసరమైన ఖచ్చితమైన ఉష్ణోగ్రత కూడా ఉండాలి. దీనినే ఉష్ణ సమర్థత అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కొప్పెన్ మరియు థార్న్ థ్వైట్ వర్గీకరణల మధ్య ప్రధాన వ్యత్యాసానికి సంబంధించి తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. కొప్పెన్ వర్గీకరణ సరళమైనది, థార్న్ థ్వైట్ వర్గీకరణ సంక్లిష్టమైనది. కొప్పెన్ వృక్ష మండలాల విస్తరణను వివరిస్తే థార్న్ థ్వైట్ నీటి లభ్యత మరియు వినియోగంపై దృష్టి పెట్టారు. కొప్పెన్ వర్గీకరణ వ్యవసాయం మరియు నీటిపారుదల అధ్యయనాలకు అత్యుత్తమమైనవి. థార్న్ థ్వైట్ వర్గీకరణ గణిత సూత్రాల్లో కూడుకున్నది. ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. వ్యవసాయం మరియు నీటిపారుదల అధ్యయనాలకు థార్న్ థ్వైట్ వర్గీకరణ అత్యంత ఉపయోగకరమైనది, కొప్పెన్ది కాదు. కొప్పెన్ వర్గీకరణ సాధారణ భౌగోళిక అధ్యయనాలకు ఉత్తమమైనది. నెక్స్ట్ క్వశ్చన్, థార్న్ థ్వైట్ వర్గీకరణ కొప్పెన్ పద్ధతి కంటే ఎక్కువ శాస్త్రీయమైనదిగా పరిగణించబడుతుంది. కొప్పెన్ కేవలం వర్షపాతాన్ని లెక్కిస్తే, థార్న్ థ్వైట్ వర్షంలో ఆవిరైపోగా మిగిలిన నీటి లభ్యతను పరిగణలోకి తీసుకున్నారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. థార్న్ థ్వైట్ వర్గీకరణలో నీటి సమతుల్యత మరియు బాష్పోత్సేకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల అది శాస్త్రీయంగా మరియు సంక్లిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్యరేఖ వాతావరణ మండలం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఉరుములతో కూడిన సంవహన వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ పెరిగే దట్టమైన అడవులను సెల్వాస్ అని పిలుస్తారు. ఇవి వాణిజ్యపరమైన కలప కత్తిరింపుకు చాలా అనుకూలంగా ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. బోత్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఏడాది పొడవునా వేడి తేమ ఉంటుంది. అయితే ఇక్కడి కలప చాలా గట్టిగా ఉండడం మరియు అడవులు దట్టంగా ఉండడం వల్ల వాణిజ్యపరంగా కలప కత్తిరింపుకు ఇవి అనుకూలంగా కావు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ గడ్డి మైదానాలు మరియు అవి విస్తరించి ఉన్న మైదానాలను జతపరచము. గడ్డి మైదానాలు: ల్యానోస్, కాంపోస్, డౌన్స్, పుస్టాస్. ప్రాంతాలు: హంగేరీ, వెనిజులా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ల్యానోస్ వెనిజులా, కాంపోస్ బ్రెజిల్, డౌన్స్ ఆస్ట్రేలియా, పుస్టాజ్
హంగేరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి సిద్ధ మండలాలు మరియు అక్కడ వీచే స్థానిక పవనాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ప్రైరీ గడ్డి మైదానాలు చినుకు, మధ్యధరా మండలం సిరాకో, టండ్రా మండలం హార్పూన్, ఫ్రాన్స్ ప్రాంతం మిస్టైల్. ఇక్కడ తప్పుగా ఉన్నది అడిగారండి. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. హార్పూన్ అనేది పవనం కాదు, ఇది ఎస్కిమోలు సీల్ చేపలను వేటాడడానికి ఉపయోగించే ఒక ఆయుధం అంటండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రైరీ గడ్డి మైదానాలు చినుకు, మధ్యధరా మండలం సిరాకో, ఫ్రాన్స్ ప్రాంతం మిస్టైల్. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ నిర్మాణంలో నేల నుండి పైకి వెళ్ళే కొద్దీ కనిపించే పొరల సరైన క్రమాన్ని గుర్తించండి. సరైన క్రమం వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఫ్లోర్, అండర్ స్టోరీ, కానోపీ, ఎమర్జెంట్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, టైగా అడవులలో కలప పరిశ్రమ జరిగే విధానంలోని దశలను సరైన క్రమంలో అమర్చండి. నదులు గడ్డ కట్టినప్పుడు చెట్లను నరికి మంచు పైన వేయడం, వేసవిలో మంచు కరిగి నదులు ప్రవహించినప్పుడు మొద్దులు కొట్టుకుపోవడం, మొద్దులు కలప మిల్లుల వద్దకు చేరుకోవడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 బోత్ ఆర్ కరెక్ట్ అండి. టైగా అడవులలో కలప పరిశ్రమ జరిగే విధానంలోని దశలను సరైన క్రమం అడిగారు. ఫస్ట్, నదులు గడ్డ కట్టినప్పుడు చెట్లను నరికి మంచు పైన వేయడం, వేసవిలో మంచు కరిగి నదులు ప్రవహించినప్పుడు మొద్దులు కొట్టుకుపోవడం, మొద్దులు కలప మిల్లుల వద్దకు చేరుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారి మండలాల్లోని వృక్షజాలం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. నీటి ఆవిరి కాకుండా ఉండడానికి ఆకులపై మైనపు పూత కోటింగ్ ఉంటుంది. ఇక్కడే భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చే ప్రాంతాలను ఒయాసిస్ అంటారు. ఎడారి మొక్కల వేర్లు భూమిలో చాలా తక్కువ లోతులో మాత్రమే ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఎడారి మండలాల్లోని వృక్షజాలం గురించి నీటి ఆవిరి కాకుండా ఉండడానికి ఆకులపై మైనపు పూత ఉంటుంది. ఇక్కడ భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చే ప్రాంతాలను ఒయాసిస్ అంటారంటండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే ఎడారి మొక్కలు వేర్లు భూగర్భ జలాల కోసం భూమిలోకి చాలా మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోతాయి. కానీ ఇక్కడేమన్నారండి, చాలా తక్కువ లోతులో మాత్రమే అన్నారండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమోల జీవన శైలికి సంబంధించిన పదాలను వాటి అర్థాలతో జతపరచుము. పదాలు: ఇగ్లూ, టుపిక్కు, కయాకు, స్లెడ్జ్. అర్థాలు: జంతువుల చర్మంతో చేసే గుడారం, మంచు దిమ్మలతో కట్టే ఇల్లు, చక్రాలు లేని బండి, వేట కోసం వాడే చిన్న పడవ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. ఇగ్లూ మంచు దిమ్మలతో కట్టే ఇల్లు, టుపిక్ జంతువుల చర్మంతో చేసే గుడారం, కయాక్ వేట కోసం వాడే చిన్న పడవ, స్లెడ్జ్ చక్రాలు లేని బండి. నెక్స్ట్ క్వశ్చన్, టండ్రా మండలం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. టండ్రా అంటే రష్యన్ భాషలో చెట్లు లేని బంజరు భూమి అని అర్థం. ఇక్కడ సంవత్సరం పొడవునా మంచుతో గడ్డ కట్టుకుపోయే నేలను ఫెర్మా ఫ్రాస్ట్ అని అంటారంట. ఇక్కడ నివసించే జంతువుల చర్మం కింద బ్లబ్బర్ అనే మందపాటి కొవ్వ పొర ఉంటుందంటండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. టండ్రా మండలం గురించి అడిగారు. టండ్రా అంటే రష్యన్ భాషలో చెట్లు లేని బంజరు భూమి అని అర్థం. ఇక్కడ సంవత్సరం పొడవునా మంచుతో గడ్డ కట్టుకుపోయే నేలను ఫెర్మాఫ్రాస్ట్ అంటారంట. ఇక్కడ నివసించే జంతువుల చర్మం కింద బ్లబ్బర్ అనే మందపాటి కొవ్వు పొర అనేది ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ప్రకృతి సిద్ధ మండలాల్లో నివసించే గిరిజన తెగలను వాటి ప్రాంతాలతో జతపరచుము. తెగలు: పిగ్మీలు, మసాయి, బుష్మెన్ను, ఎస్కిమోలు. ప్రాంతాలు: కలహరి ఎడారి, కాంగో బేసిన్, కెనడా, గ్రీన్లాండ్, తూర్పు ఆఫ్రికా, సవన్నా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. పిగ్మీలు కాంగో బేసిన్, మసాయి తూర్పు ఆఫ్రికా లేదా సవన్నా, బుష్మెన్ కలహారీ ఎడారి, ఎస్కిమోలు కెనడా, గ్రీన్లాండ్. పిగ్మీలు కాంగో బేసిన్లో నివసించే అత్యంత పొట్టి జాతి వారు. మసాయిలు సంచార పశుపోషకులు. బుష్మెన్లు కలహరి ఎడారిలో వేటగాళ్ళు. ఎస్కిమోలు టండ్రా ప్రాంతంలో ఇగ్లూలలో నివసిస్తారు. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.